with one more vlog. Hi Pawan Kaushik. Hi guys. This is Mr. Prasad and this is Mr. Tarun. So we are going to ekkada veltunam? Fringe Festival ki veltunam. We're going to experience the Fringe, the famous Fringe In Edinburgh, Scotland. Yeah. So మేము వెళ్తున్నాం ఫ్రింజ్ ఫెస్టివల్ కి. స్కాట్లాండ్ ఎడింబర్గ్ లో జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లో జరుగుతుంది. ఇట్స్ వెరీ ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడ నుండో వస్తారు ఇక్కడికి. బట్ దిస్ ఇయర్ అంతమంది జనాలు అయితే లేరు బికాస్ ఒలింపిక్స్ జరుగుతుంది కాబట్టి అందరూ అలా అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. సో మేము అలా ఇక్కడికి వచ్చాం. ఎస్ చలో. కంప్లైంట్ వస్తుందండి. Our senior principal is commanding us that he is not driving properly. ఏంట్రా ఎత్తున్నట్టున్నా తోలేదు రాదా మీకు? వాడిని కొడతామంటే వాడు ఆగిపోతాడు. మళ్ళీ నువ్వు పరిగెత్తడం వాడు పరిగెత్తడం. నేను వీడియో తీస్తా అంటే లైక్ చూడు 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 ఎంత ఎంత వెళ్ళిపోతుంది అంటే టర్న్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఓకేనా గైస్, ఇక్కడ మేము పార్క్ చేద్దామని అనుకున్నాం బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పార్క్ హియర్ బికాస్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రైవేట్ స్పేస్ అనమాట. ఇదే గైస్ డీన్ విలేజ్. డీన్ విలేజ్ ఇలానే వెళ్ళాలి. నేను ఫస్ట్ టైం రావడం బేసిక్గా. సారీ నాకు వస్తుంది కనిపించట్లేదు. ఫస్ట్ ఈ పిల్లల్ని చూడండి, ఈ పిల్లల తర్వాత చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, వదిలేసి వెళ్ళిపోతున్నారు. కాగల దోశలు అన్నీ తినేసి ఇన్ని దోశలు తిన్నారండి ఇంట్లో. ముసలి గైస్ కమింగ్, బాక్స్ తీసింగ్, ఫోటోలు పెట్టింగ్స్, అమ్మమ్మ పడగొట్టింగ్స్. అదే గైస్. హలో పెద్ద గైస్. సో గైస్, దిస్ ఇస్ డీన్ విలేజ్. డీన్ విలేజ్ని లైక్ డీప్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఒరిజినలీ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద వాటర్ ఆఫ్ లీత్ విలేజ్. ఇట్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ గ్రెయిన్ మిల్లింగ్ ఏరియా ఫర్ మోర్ దాన్ 800 years నుండి. ఇట్ ఈస్ ఆల్సో ఏ సెపరేట్ విలేజ్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ ఎడింబ్రా. ఎడింబ్రా నుండి ఇట్స్ ఎ సెపరేట్ సిటీ. అంటిల్ 19th century వరకు ఇట్స్ సెపరేట్గానే ఉండే.
And then coming to this Dean Village again, this Dean Village is also a cherished beauty spot within the heart of Edinburgh, and then its proximity to the city centre makes it as an accessible for the local people or visitors like me, basically. And then the main thing is the village connection to the water of Leith walkway, basically. And then because of its like పిక్చర్స్ తీసుకోవడానికి కావచ్చు, ఇట్స్ ఆర్కిటెక్చర్ మేక్స్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ దిస్ సిటీ, లైక్ ఎడింబ్రాలో ఎగ్జాక్ట్గా. అండ్ దెన్ ద మెయిన్ థింగ్ ఇక్కడ లైక్ చూడ్డానికి మనకి ఏదైతే ఉందో దట్స్ లైక్ మిల్లింగ్ లెగసీ అవ్వచ్చు, అండ్ దెన్ ఇంకొకటి ఆర్కిటెక్చరల్ బ్యూటీ కావచ్చు, అండ్ దెన్ రివర్ సైడ్ సీనరీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పిక్చర్ స్పాట్ కూడా ఒకటి ఉంది. ఐ మీన్ నా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని పిక్చర్స్ తీసుకుంటున్నారు కదా. దిస్ ఈజ్ లైక్ ఇక్కడ నుండి ఇక్కడ కూర్చుంటే మనకి మంచి పిక్చర్ అయితే వస్తుంది బేసిక్గా. ద బ్యాక్ సైడ్ ఆర్కిటెక్చర్, ఆ హౌసెస్ కానీ ఎవ్రీథింగ్. నా దుబ్బ ఫ్రెండ్ చాలా కష్టపడుతున్నాడు గోడ ఎక్కడానికి బేసిక్గా. కింద మీద వాడు ఎట్లనో ఎక్కేసినాడు మొత్తానికి. బాండ్ బాబు As I told before, it's Edinburgh Fringe Festival. It's the world's largest performance arts festival. Every year, పక్క ఆగస్ట్ మంత్లో 25 days ఈ ఫెస్టివల్ హెల్డ్ అవుతుంది ఇక్కడ. అండ్ దెన్ వీ కెన్ సీ లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ వచ్చి ఈ షోస్ అన్నిటినీ చూస్తూ ఉంటారు. ఇక్కడ లైక్ ఒక 3000+ డిఫరెంట్ షోస్ అయితే జరుగుతాయి. మనం ముందుగానే బుక్ చేసుకోవాలి ఆ షోస్ అన్నీ. లైక్ ఇక్కడ లైక్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఎడింబ్రా పేస్ట్ చేసేసి ఉంటారు, లైక్ ఈ షోస్ అయితే జరుగుతూ ఉంటాయి అని చెప్పి. మనం లైక్ ఆన్లైన్కి వెళ్ళి యూ కెన్ బుక్ యువర్ షో. ఏ షో అయితే మీకు ఇష్టం ఉంటుందో లైక్ యూ కెన్ బుక్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ గో అండ్ వాచ్ అనమాట. లైక్ ఫ్రమ్ 58 డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ మీరు ఇక్కడ చూస్తున్న స్ట్రీట్ అయితే విక్టోరియా స్ట్రీట్ అని అంటారు. హ్యారీ పాటర్ మూవీ అయితే ఇక్కడే షూట్ చేశారు, ఈ స్ట్రీట్లోనే. These ones, they're 20. These are 20, 25. And then I booked ticket for the Royal Edinburgh Military Tattoo. This military tattoo is something bringing together for the audience from across the globe and the tattoo as well. It's something to celebrate the skills of the talents of the military bands and then display the teams from across the globe. And then inkoti entante, the Royal Edinburgh Military Tattoo is one of the most famous military tattoos in the world today. It is సంథింగ్ లైక్ ఏమంటారు, ప్రిడామినెంట్గా ఇక్కడ ఎడింబ్రాలో జరిగే ఈ మిలిటరీ టాటూనే ఫేమస్ కంపేర్ చేస్తే. లైక్ నీకు మనకి అక్రాస్ గ్లోబ్గా చాలా చోట్ల అయితే ఇవి జరుగుతాయి, బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫేమస్ అనమాట, ద మోస్ట్. ఇట్ స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్.
అండ్ దెన్ అక్కడే స్ట్రీట్స్లో ఇట్లా మన ఊర్లో జాతరలో జరుగుతాయి కదా, అవి కొన్ని వింత జంతువులన్నిటిని తీసుకొని వస్తూ ఉంటారు కదా, అట్లా ఇక్కడ నేను ఆవుల్ని చూసినాను. ఆవుల్ని ఎక్కడో దూరంగా జూస్లో అట్లా చూడడం తప్పిస్తే దగ్గరగా చూడడం ఇదే నేను ఫస్ట్ టైం. సో యా, £7 పే చేశాను దాన్ని ఎత్తుకోవడానికి నేను. Change that. Look, guys, no matter what, just come up, give me a high five, thank me for the show. It really means a lot. Without further ado, and without me falling down, ladies and gentlemen, are you ready for the grand finale? No, it's the grand finale. I need more energy. Ladies and gentlemen, are you ready? All right, everybody, Gordon, you throw, I juggle. Remember, throw into my right hand. This is my right hand. Not here, or here. Sir, you throw here or here. I have 2. I throw them back at you. Alright, are you ready? Ladies and gentlemen, are you guys ready? Alright, everybody, energy, everybody, come. Keep it going. Even you, cut. Oh. Make it harder in the wings. Clap. 1, 2, 3. Oh, Gordon, quickly before they notice. All right, everybody, clap. అండ్ దెన్ ఈ పిక్చర్లో ఉన్నది స్కాటిష్ వాళ్ళ ఫేమస్ ట్రెడిషన్ డ్రెస్. ఇంతకు ముందు చిన్న క్లిప్ వీడియోలో చూస్తుంటే కొంతమంది వేసుకొని ఉన్నారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ సిమిలర్ టు ఒక మిడ్డీ లాగుంటుంది. క్రేజీ ఉంది కదా బండి. నెంబర్ 15 రిజిస్ట్రేషన్ 11 రిజిస్ట్రేషన్ వచ్చినట్టు బాగుంది. హెలికాప్టర్ వచ్చేసి ఓకే అండ్ దెన్ ఐ కేమ్ టు హ్యావ్ సమ్ మిల్క్ షేక్ అనమాట, స్ట్రాబెరీ మిల్క్ షేక్ 5 Guysలో. ఇట్స్ ఫేమస్ ఫర్ మిల్క్ షేక్ అండ్ దెన్ ఫ్రైస్ అండ్ బీఫ్ బర్గర్స్. నేను ఓన్లీ మిల్క్ షేక్ అయితే తాగాను. సో గైస్, ఫైనలీ అన్నీ ముగించుకొని వి ఆర్ గోయింగ్ టు హోమ్. డ్రైవర్ మారిపోయాడు. మిస్టర్ ప్రసాద్ ఆన్ డ్యూటీ అండ్ దెన్ మిస్టర్ పవన్ కౌశిక్ ఏదో గీసుకొని వచ్చాడు. కౌశిక్ అనే అంటున్నాడు, వాడి పేరే అంటున్నాడు. కౌశిక్ అనే చెప్తున్నాడు. ఇందాక ట్రాన్స్లేట్ చూస్తామని చెప్పి నేను సర్చ్ చేసేకపోయాను. మనకు సర్చ్ చేయడం రాదు కాబట్టి కామ్గా ఉండిపోయాను.